జై గురుదేవ శ్రీ గురుభ్యో నమ. సర్వ విఘ్నోపశాంతి. ఆత్మీయ బంధువులందరితో ఒక చిన్న విషయాన్ని కథ రూపంగా ముచ్చటించడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ కథ యొక్క నీతిని మనం ముందుగానే చెప్తున్నాను. అన్ని పనులు మనకు విధింపబడినటువంటి మన కర్మల ద్వారా రాబడినటువంటి పనులన్నీ మనం చేస్తూ ఎట్లా వాటి యందు విలీనం అవ్వకోకుండా ఆపేక్ష లేకోకుండా వాటిని నిర్లిప్తంతో ఆ పనులు చేసుకుంటూ ఉంటే ఏ ఫలాన్నైనా సరే, ప్రతిఫలం ఎలాంటిదైనా సరే ఆ పరమాత్మే మనకు ప్రసాదిస్తాడు అనే విషయాన్ని అవగాహన కోసం ఈ చిన్న కథ మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఒకానొక సమయమునందు ఒక ఆమె తన జీవనోపాధి కోసం ఒక 4 ఏళ్లలో పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటుంది. ఆ 4 ఏళ్లలో పనిచేసే విధానము అంట్లు తోముకోవడం. అంట్లు తోమి ఆవిడ ఆ జీవనోపాధిని తీసుకుంటుంది, జీతాన్ని. దాని విషయాన్ని ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను. మొదట గృహానికి వెళ్ళి ఆమె పాత్రలను శుద్ధి చేద్దాము అని వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమానురాలు మట్టి కుండల్లో ఆహార పదార్థాలు పచనం చేసుకుంటారు. ఆ పాత్రలు ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆ అమ్మాయి వాటిని శుద్ధి చేసేసి పక్కన పెట్టేసి ఆ ఇంటి యజమానురాలతో చెప్పేసి వెళ్ళిపోయింది. మరలా రెండో ఇంటికి వెళ్తే ఇత్తడి గిన్నెలు పాత్రలు వాళ్ళు వాడుకునేవి. ఆ ఇత్తడి పాత్రలని శుద్ధి చేయడానికి వేశారు. ఆ పాత్రలను శుద్ధి చేసేసింది. ఆ అమ్మాయి అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. మరలా మూడో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెండి పాత్రలతో ఆహార పదార్థాలు వండుకుంటారు. ఆ పాత్రలను శుద్ధి చేయమని వేశారు. ఆ పాత్రలను శుద్ధి చేసి వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోయింది. మరలా 4వ ఇంటికి వెళ్ళినప్పుడు బంగారపు పాత్రలో వాళ్ళు పచనాలు చేసుకునే విధి విధానం ఉంది. ఆ పాత్రల్ని ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆ అమ్మాయి ఆ పాత్రలను శుద్ధి చేసి వాళ్ళకి అప్పచెప్పి వెండి పాత్రలు శుద్ధి చేసినప్పుడు అబ్బా ఎంత బాగున్నాయో పాత్రలని, బంగారపు పాత్రలు అబ్బా ఎంత బాగున్నాయి అనుకుంది. కానీ ఎటువంటి లోపైకారకటువంటి బుద్ధుల్ని ప్రదర్శించలేదు. ఇవి నావి అనే భావంతోనూ లేదు. ఎవరి వస్తువులను వాళ్ళకి అప్పచెప్పేసి తన పని ఏదో తను చేసుకొని ముగించుకొని తన స్వగృహానికి విచ్చేసింది. అక్కడ మట్టి పాత్రల దగ్గర ఆమెకి ఎటువంటి బుద్ధి ప్రలోపాలు కలగలేదు. అలాగే ఇతర పాత్రలు కలగలేదు. వెండి పాత్రల దగ్గర కలగలేదు. బంగారపు పాత్రల దగ్గర కలగలేదు. ఇవన్నీ పాత్రలే, కానీ పదార్థ మార్పులతోటి వాటి యొక్క విలువలు వేరుగా ఉన్నాయి. ఆ విలువలు వేరుగా ఉన్నప్పటికీ కూడా ఏ పాత్రలో తోమినా ఆవిడ ప్రలోభ పడుకోకుండా, వాటి మీద మోహ పడుకోకుండా ఎవరి వస్తువుల్ని వాళ్ళకి జాగ్రత్తగా అప్పచెప్పి తన పని ఏదో తను చేసుకొని తను ఇంటి మొహం బట్టి వెళ్ళిపోయింది. అట్లాగే దీనివల్ల మనకేమర్థమవుతుంది? దేని యందు ప్రలోభ పడకూడదు, నాది అనే ఆశామోహాలు పెంచుకోకూడదు. ఎక్కడి పని అక్కడే చేసి ప్రతిఫలం భగవంతుడికే అప్పచెప్పేయాలి. అలాగే ఈ నాటక రంగ స్థలం, ఇది ప్రపంచం ఒక నాటక రంగ స్థలం. ఇదంతా మాయ నాటకం, జగన్మాయ, బ్రహ్మ సత్యం, ఇదంతా మాయా మిథ్య, మనతో ఏది వచ్చేది లేదు అనే దానికోసం చెప్తారు అని మనం పదపదాకా ఆ మాటను తలుస్తూ ఉంటాం. అంటే ఏంటి? ఈ రంగస్థలం మీద మన జన్మకర్మల నుంచే మనం జన్మ తీసుకొని వస్తాం, అది మాత్రం సత్యమే. కానీ ఏ కర్మని మనం అనుభవించడానికి వచ్చామో అది మనకు ఒక గుణపాఠాన్ని, ఒక నీతిని, సహనం లేని వాళ్ళకి సహనం నేర్పడానికి, కోపదారులు లాంటి గుణాలు ఉన్న వాళ్ళకి క్షమాగుణం నేర్చుకోవడానికి, అలాగా ఒక గుణాన్ని మనం వదిలిపెట్టాలి అంటే దాని నుంచి వేరే గుణం అభ్యాసం చేయవలసి ఉంది. అదే సాధన సంపత్తిలో శమ, దమనాది, తితిక్షి, శాంతి, సమాధానాలు అనే శాంతి గుణాలని తర్వాత ముందు చెప్పుకోదలుచుకున్నాం. అలాగా ఒక గుణాన్ని మనం సాధన చేయాలి అంటే దాని యొక్క అనుభూతిని మనం పొందాలి. ఆ గుణాలని విడిచిపెట్టాలి అంటే ఇంకొక గుణాన్ని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు క్రోధాన్ని వదిలిపెట్టాలంటే క్షమాగుణం నేర్చుకోవాలి, అభ్యసించాల్సి వస్తుంది. అట్లా ఏది దాన్ని మనం నేర్చుకోవాలో దాన్ని నేర్చుకుంటూ, ఏది వదిలిపెట్టాలో ఎక్కడంతా మనం దాన్ని అప్లై చేయాలో అలా అప్లై చేయాలి. అంతేగాని దేనికి ఎడిట్ అయిపోకూడదు. ఆ అమ్మాయి పని మనిషి ఎలా వదిలేసిందో అన్నిటినీ అలా వదిలేస్తూ మనం ముందుకు వెళ్తే మోక్ష మార్గంలో
ప్రయాణించగలుగుతాం. ఆత్మ పరిశీలనతో ఆత్మ అని ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాం. మనం దేని యందు ప్రలోభపడకూడదు అనేదే ఇక్కడ ముఖ్యోద్దేశంగా ఆ కథ చెప్పబడింది. అందువల్ల ఆ కథలో నీతిని వెండి పాత్రలో ఉన్నాయి మనకేమి, మనం రంగస్థలం మీద రకరకాల నాటక వేషధారులమై వస్తాం. పండితులుగా, పామరులుగా, అంగవైకల్యులుగా, బుద్ధిహీనులుగా, బుద్ధిమంతులుగా దేంతో వచ్చామో దానిలో ఉన్న గుణాన్ని మనం పోగొట్టుకోవడానికి ఇంకొక గుణాన్ని మనం ఆ కర్మఫలాన్ని అనుభవిస్తూ మరొక పాఠాన్ని నేర్చుకుంటూ అనుభూతులు పొందుతుంటూ మోక్ష మార్గంలో ప్రయాణం చేయడమే, అవసరమైన సాధనని నేర్చుకోవడమే దీని యొక్క ఫలితం, గోప్యమైన రహస్యం. ఇదే ఆ కథ ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి నీతి. ఓం జై శాంతి, విజయ శాంతి, దివ్య శాంతి.